బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తులు, బినామీ ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చామని, త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. జగన్ కు చెందిన 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిందని, వాటిలో జగన్ పత్రిక, ఛానల్ ఉన్నాయని, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు యనమల. తునిలో జరుగుతున్న సభలో యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని యనమల వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం. లక్ష కోట్ల మనం చెప్పాలి. ఇప్పటికే 43,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీలు కానీ, వాళ్ళ కంపెనీలు కానీ, సాక్షి టీవీ కానీ, సాక్షి ఛానల్ కానీ, పబ్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అటాచ్మెంట్ పెట్టారు. కట్టలేదా చెప్పండి? ఈడీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అయితే 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు. అదే మన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, ఆ 43,000 కోట్ల రూపాయలు మా పరిధిలోకి తీసుకురండి, ఇవి మా ఆస్తులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు, ఆ 43,000 కోట్ల రూపాయలు మేము మాకు వచ్చినట్లయితే ప్రజలకు ఖర్చు పెడతామని అడిగితే ఒక చట్టాన్ని తెచ్చుకోండి అనేటువంటి సలహా ఇచ్చారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చాము. రేపు ఎల్లుండో దాన్ని పూర్తిగా వినియోగించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చేసాం. ప్రజాధనాన్ని రక్షించేది మనం, ప్రజాధనాన్ని భక్షించేది వైఎస్ఆర్సీ పార్టీ అనేటువంటి చాలా స్పష్టంగా అందుచేత ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మనం ఈరోజు చెప్తుంది కదా, ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే చేస్తున్నారు. అదేవిధంగా అన్అటాచ్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 43,000 కోట్లు మాత్రం ఈడీ అటాచ్ చేసింది. ఇంకా అటాచ్ చేయవలసినటువంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అన్అటాచ్డ్ ప్రాపర్టీస్ కూడా